నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 4వ అధ్యాయం 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమన ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ భారత అనగా అర్జున, అధర్మమునకు గ్లాని కలిగినప్పుడు, ధర్మము పెచ్చు పెరుగుచున్నప్పుడు నన్ను నేను సృజించుకుందును, అనగా సహకార రూపంతో ఈ లోకమునందు అవతరించును అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, అర్జున ఏ ఏ కాలాలలో అధర్మం అనేది పెరిగిపోతుందో, ధర్మానికి హాని కలుగుతుందో ఆయా కాలాలలో నన్ను నేను సహకార రూపంతో, అంటే ఏ రూపంలో వస్తే ధర్మం అనేది నిలబడుతుందో ఆ రూపంలో నా యొక్క యోగమాయతో నన్ను నేను సృజించుకుంటాననేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ ఉన్నారు ఈ యొక్క శ్లోకంలో. నాకు ఈ శ్లోకం విన్న ప్రతిసారి మైండ్లో వచ్చే ఒక రూపం ఏంటంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మీరు కూడా ఈ శ్లోకం విన్నప్పుడు ఆయన గుర్తొస్తారా లేదా, ఎంతమంది నాతో అగ్రీ అవుతారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మరిన్ని భగవద్గీత శ్లోకాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అప్పటి వరకు సెలవు. అందరికీ జై శ్రీరామ్. హరే కృష్ణ.